మనకి ఎగువ కురిసిన వర్షాలు ఇప్పుడు నిజామాబాద్లో కానీ నిర్మల్లో కానీ వర్షాలు కురిసిన దానివల్ల మనకి ఎస్ఆర్ఎస్పి అండ్ కడ్డం గేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకి గోదావరి వాటర్ ఫ్లో కూడా పెరిగింది. మనకి గోదావరి ఆనుకున్న 8 మండల్స్లో కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. స్విమ్మర్స్ కానీ లేకపోతే ఎంపీడీఓస్ కానీ తహసీల్దార్స్ కానీ ఎస్హెచ్ఓలు కానీ అందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. ఎక్కడెక్కడైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నింటికి కూడా ఆల్టర్నేటివ్స్, ఒకవేళ ఇళ్లలోకి నీళ్ళు రావడం మొదలెడితే వెంటనే షిఫ్ట్ చేయడం కూడా ఆల్టర్నేటివ్స్ పెట్టుకుని ఉన్నాము. ఇక్కడ కూడా మనం రెడీగా ఒక 2 ప్లేసెస్, ఒక కళ్యాణ మండపం ఒకటి, స్కూల్ ఒకటి ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. బట్ ఎస్వైపీ అనేది వాటర్ మన దీని తర్వాత వచ్చే ఎస్వైపీ ఉంటుంది కాబట్టి ఎస్వైపీ కూడా ఆల్మోస్ట్ 40 గేట్లు రిలీజ్ చేశారు. 40 గేట్లు ఓపెన్ చేయడం వల్ల మనకి వాటర్ ఫ్లో స్టేబుల్గా ఉంటుందని చెప్తా ఉన్నారు. బట్ వర్స్ట్ కేసు ఇంజనీర్స్తో మాట్లాడి వర్స్ట్ కేసు దానికి మేము వర్స్ట్ కేసు సినారియోకి ప్రిపేర్ అయ్యి ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కానీ ఫ్లో మీదకి వచ్చింది అంటే మాత్రం ఇమీడియట్గా కూడా మేము ఇమీడియట్ షిఫ్టింగ్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో మనకి ఎటువంటి డెత్స్ కానీ ఇష్యూస్ కానీ లేదా లేవు. లో లయింగ్ కాజ్వేస్ రాయకల్ మండల్లో హైయెస్ట్గా ఒక 10 రోడ్స్ అనేది వాటర్ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి మనం క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పొలాసా దగ్గర జనరల్లీ ప్రతిసారి ఓవర్ఫ్లో అయ్యేవి కూడా ఇప్పుడు ఒకసారి ఓవర్ఫ్లో కాలేదు. బట్ గోదావరి హెవీగా ఉండడం వల్ల అవి 8 మండల్స్లో కూడా మేము రెడీగా ఉన్నాం. ఎనీ ఇష్యూస్ ఆల్సో వీఆర్ ఆల్ రెడీ. ఇస్ హెవీ రెయిన్ ఫోర్కాస్ట్. సో మన పోలీస్ తరఫు నుంచి మనం అందరూ అందుబాటులో ఉంటున్నాము. మన దగ్గర 30 డిస్ట్రిక్ట్ డిజాస్టర్ ఫోర్స్ ట్రైన్డ్ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ థింగ్, మన అందరికీ పోలీస్ సిబ్బందులకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాళ్ళు ఫీల్డ్లో ఉండాలి అండ్ ఈ సిచ్యువేషన్ మానిటర్ చేయాలి. మెయిన్లీ మనకి ప్రాబ్లం ఇప్పుడు ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్, గోదావరి బార్డరింగ్ మండలాల్లో వస్తాయి. సో దీనికోసం మనం అన్ని 6 పోలీస్ స్టేషన్స్ ఆర్ దేర్ మన దగ్గర. సో వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాళ్ళు విజిట్ చేయాలి అండ్ ఈ వాటర్ లెవెల్ మానిటర్ చేసి షెల్టర్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తే అక్కడ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మన దగ్గర ఇప్పుడు ఎస్బీ కంట్రోల్లో కూడా మన ఫ్లడ్ అండ్ రెయిన్ మానిటరింగ్ టీమ్ ఉంది. వాళ్ళు ప్రతి గంటలో మానిటర్ చేసి మనకి అప్డేట్ ఇస్తున్నాం. మనం ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా చూస్తాం.